నమస్తే, వెల్కమ్ టు పవర్9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్9 మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన పవర్9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే, నాడు పవన్ పక్కన హీరో, నేడు జగన్ పక్కన జీరో, పోతిన వెంకట మహేష్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రాజధాని ఏంటంటే బెజవాడ అని చెప్తారు. మరి ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్లో ఆంధ్రుల రాజధాని అమరావతి అయినప్పటికీ బెజవాడే ప్రధానమైనటువంటి కేంద్రం. అలాంటి బెజవాడ మహానగరంలో దాదాపుగా 7 ఏళ్ల పాటు జనసేన పార్టీ తరపున మకుటం లేని మహారాజుగా వెలుగొందిన వ్యక్తి పోతిన వెంకట మహేష్. మరి ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి అనేటువంటి అంశం చర్చిద్దాం. జనసేన పార్టీలో ఉన్నప్పుడు పోతిన వెంకట మహేష్ గారు ఆయన చెప్పిందే వేదం, చేసిందే చట్టం. బెజవాడ మహానగరంలో పోతిన వెంకట మహేష్ గారు నడుచుకుంటూ వెళ్తుంటే వేలాది మంది జనసేన పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా జెండా పట్టుకొని నడిచేవారు. అయితే కాలక్రమేణా జనసేన అధినేత ఆయనకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇచ్చారు. 2019లో ఎమ్మెల్యే సీటు ఇచ్చారు జనసేన పార్టీ తరపు నుంచి, విజయవాడ పశ్చిమ సీటు. దాదాపు 20,000 పైచిలకు ఓట్లు సాధించిన పరిస్థితి. అందులో 100%, ఒక 30% ఆయన సొంత ఓట్లు ఉన్నప్పటికీ 70% జనసేన పార్టీ సింబల్ను చూసే పడినటువంటి ఓట్లు, అందులో ఎలాంటి డౌటు లేదు. అయితే ఆ తర్వాత పోతిన వెంకట మహేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు విజయవాడ నగరానికి అధ్యక్షుని చేశారు జనసేన పార్టీ తరపు నుంచి. ఆ తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిని చేశారు. అంటే 3 పదవులు కట్టబెట్టింది జనసేన పార్టీ పోతిన మహేష్ గారికి. 1, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. 2, విజయవాడ నగర జనసేన పార్టీ అధ్యక్షులు. 3, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి. 3 పదవులు పోతిన మహేష్ గారికి ఇచ్చినట్టు ఏ నాయకుడికి కూడా ఇవ్వలేదు. బెజవాడ నగరం అంటే ఒకప్పుడు కమ్మ కాపు సామాజిక వర్గాల రాజకీయ ఆధిపత్య పోరులో నలిగిపోయేది. నాడు నేడు అదే పరిస్థితి. బెజవాడ మహానగరంలో రాజకీయాలకు సంబంధించి కమ్మ కాపు ఈ 2 సామాజిక వర్గాల వారే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, స్థానికంగా పదవులు అధిరోహించిన ఈ 2 వర్గాల వారే ఎక్కువగా అధిరోహిస్తూ వచ్చారు. ఇక విజయవాడ పశ్చిమన కనుక చూస్తే కమ్యూనిస్టు పార్టీలకు ఎక్కువగా అవకాశం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 1-2 సార్లు బీసీలు కూడా అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వైశ్యాస్ అక్కడి నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైనప్పటికీ కూడా మహానగరం మొత్తానికి ఒక పార్టీకి అధ్యక్షుని చేయటం అంటే అదంత ఈజీ కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు పోతిన వెంకట మహేష్ గారికి అవకాశాన్ని ఇచ్చారు, అద్భుతమైనటువంటి అవకాశం. విజయవాడ మహానగరానికి మరో వంగవీడి మోహన్ రంగా వచ్చాడు అని చెప్పేసి కార్యకర్తలు ఆ స్థాయిలో ఆయన్ని పైకెత్తారు జనసేన పార్టీ కార్యకర్తలు. బేసిక్గా అంత పరిస్థితి లేదు. వంగవీటి మోహన్ రంగా గారు అంత పరిస్థితో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంత పరిస్థితో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంత పరిస్థితో, లోకేష్ గారు అంత ఆ పరిస్థితి కాదు. కానీ జనసేన పార్టీలో ఒక బీసీ నాయకుడిని ఆ పార్టీ అధినేత అంతలా పెంచాడు. 3 పదవులు కట్టబెట్టాడు, గౌరవాన్ని ఇచ్చాడు, మర్యాదను ఇచ్చాడు, సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని ఇచ్చాడు ఆయనకి. విజయవాడ మహానగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ సీట్లు మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయన చేతుల మీదుగానే బీఫామ్లు అందాయి. ఆయన చెప్పిన వారికే బీఫామ్లు, అసలు బీఫామ్లు ఇచ్చిందే ఆయన నగరాధ్యక్షుడిగా. అంత గొప్ప అవకాశం జనసేన పార్టీ బీసీ నాయకుడైనటువంటి పోతిన మహేష్ గారికి ఇచ్చింది. జనసేన పార్టీ విజయవాడ మహానగరంలో కాపులు ఉన్నప్పటికీ, వారి ఆధిపత్యం ఉన్నప్పటికీ వారికి ఎవరికీ కూడా ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం, మర్యాద, అవకాశాల్లో కనీసం 10% కూడా కల్పించలేదు. కానీ పోతిన వెంకట మహేష్ గారికి ఆ స్థాయి అవకాశాలు కల్పించింది. కానీ అవకాశాలన్నీ ఆయన కాలదనుకున్నారు. 2024 ఎన్నికల్లో పొత్తులో విజయవాడ పశ్చిమ సీటు బీజేపీకి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే 2024లో కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ హోరాహోరీ పోటీ. ఆర్థికంగా బలమైన వ్యక్తులను రంగంలోకి దింపాల్సినటువంటి పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల నడుమ విజయవాడ పశ్చిమ సీట్ని జనసేన పార్టీ కోల్పోయింది. అయితే తన వల్లే జనసేన నగరంలో అభివృద్ధి చెందిందని, తను లేకపోతే జనసేనే లేదని, తన వల్లే విజయవాడ పశ్చిమలో 20,000 ఓట్లు జనసేనకు వచ్చాయని భావించినటువంటి పోతిన వెంకట మహేష్ గారు జనసేన పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కూడా దూషించి తొందరపడి తప్పు చేశాడు పోతిన మహేష్ గారు. 7 ఏళ్ల పాటు పార్టీలో ఉన్నాడు ఆయన. పార్టీకి ఆయన ఎంత చేశాడో తెలియదు కానీ
పార్టీ మాత్రం ఆయనకి 100 రెట్లు ఆయన చేసిన దానికన్నా ఎక్కువ చేసింది అని చెప్పొచ్చు. బెజవాడ మహానగరంలో కమ్మ కాపు రాజకీయ ఆధిపత్యం నలుగుతున్నటువంటి సమయంలో సైతం కూడా ఒక బీసీ నాయకుడిని జనసేన పార్టీ తరపు నుంచి బెజవాడ నగరానికి మహారాజును చేసినటువంటి పార్టీ జనసేన, ఆ పార్టీ అధినేత. అలాంటి పార్టీని, ఆ నాయకుడిని మరి చివరి నిమిషంలో క్షణికావేశంలో వదిలిపెట్టుకొని వెళ్ళిపోయారు పోతిన వెంకట మహేష్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పరిస్థితి ఏంటి, ఆయన స్థానం ఎక్కడ, అసలు బెజవాడలో పోతిన మహేష్కి ఏ పదవి ఇచ్చింది వైసీపీ అనేటువంటి చర్చ నడుస్తుంది. బెజవాడ నగర అధ్యక్ష పదవి ఇచ్చిందా? ఇవ్వలేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జ్ ఇచ్చిందా? ఇవ్వలేదు. కనీసం విజయవాడలో ఒక్క పదవిని ఇచ్చిందా? ఇవ్వలేదు. చివరికి విజయవాడ నుంచి పోతిన మహేష్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటుకి పరిశీలకుడిగా పంపించిన పరిస్థితి. పోనీ గుంటూరు పార్లమెంటు పరిశీలకుడిగా పంపిస్తే ఆయన గుంటూరు పార్లమెంటుకి వస్తే ఏదైనా మీటింగులకి అక్కడ ఎవరైనా వైసీపీ వాళ్ళు ఆయనకి విలువిస్తున్నారా? కనీసం గౌరవ మర్యాద కూడా కల్పించినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఆయన అక్కడ ట్రీట్ చేస్తుంది. కనీసం విలువ కూడా పోతిన మహేష్ గారికి వైఎస్ఆర్సీపీ ఇవ్వటం లేదు. మరి ఒకప్పుడు జనసేన పార్టీలో బెజవాడలో తను చెప్పిందే వేదం చేసిందే చట్టం. బెజవాడలో ఉన్నటువంటి కాపు నాయకులు సైతం తొక్కి పట్టి పక్కకు నెట్టివేసి బీసీ నాయకుడిగా ఉన్నటువంటి పోతిన మహేష్ గారికి బెజవాడ నగర అధ్యక్ష పదవినిచ్చి ఆయనకి స్వేచ్ఛనిచ్చి ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని ఇచ్చి ఆయన ఇష్టానుసారంగా పార్టీలో ఎలాగైనా ముందుకు వెళ్ళేటువంటి ఒక అవకాశాన్ని, గౌరవాన్ని కల్పించిన పార్టీని వదిలి వెళ్ళిపోయినటువంటి పోతిన మహేష్ గారి పరిస్థితి ఈరోజు గుంటూరు జిల్లా, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ పరిశీలకుడిగా వెళ్ళి అసలు పరిశీలకుడు అంటే ఏంటి, ఆ పార్టీలో ఉన్నారా లేరా ఒక్కరు కూడా గౌరవించేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో ఈరోజు పోతిన మహేష్ గారు. సరే, విజయవాడలో ఆయన ఎవరన్నా గౌరవిస్తున్నారంటే మరి విజయవాడ ఈస్టులో దేవినేని అవినాష్ గారు ఉన్నారు. మరి ఆయన ఈయన అందలం ఎక్కిచ్చే పరిస్థితి ఉంది. ఆయన ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు దేవినేని నెహ్రూ గారికి బెజవాడలో వారికి ఒక బ్రాండ్ ఉంది, కృష్ణా జిల్లాలో వారికి ఓ వర్గం ఉంది. మరి ఆయన వెనక్కి తగ్గి ఈయన అందలం ఎక్కించే పరిస్థితి ఉండదు. అదేవిధంగా విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణు గారు మరి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయనకు ఒక బ్రాండ్ ఉంది, అక్కడేమి ఆయన సీటు ఈయనకిచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా విజయవాడ పశ్చిమలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనేమి పక్కకు తప్పుకొని ఈయన అక్కడ అందలం ఎక్కించే పరిస్థితి లేదు. అసలు బెజవాడ మహానగరంలో వైఎస్ఆర్సీపీలో పోతిన మహేష్కి కూర్చోవడానికి కుర్చీ కూడా లేనటువంటి దేన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆయన సన్నిహితులే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో పొమ్మన లేక పొగబెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆయన్ని బెజవాడ నుంచి తీసుకెళ్లి గుంటూరు పరిశీలకుడిగా ఉంచడం అంటే అసలు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతిన మహేష్ని ట్రీట్ చేస్తుంది? ఒకప్పుడు బెజవాడకి అంతా తానే అన్నీ తానే అవి పనిచేసినటువంటి పోతిన మహేష్ జనసేన పార్టీలో ఈరోజు తన సొంత ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడో పక్కన నగరానికి 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నగరానికి అక్కడేదో పరిశీలకుడిగా వెళ్ళి అక్కడ కూడా సరైన గౌరవ మర్యాదలను పొందలేక, పార్టీలో ఉండలేక, బయటికి రాలేక, వేరే పార్టీలోకి వెళ్ళలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి పోతిన మహేష్ రాజకీయ జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడతా ఉంది. జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనసేన అధినేతనే పరుష పదజాలంతో వ్యక్తిగతంగా దూషించకుండా ఉన్నట్లయితే మళ్ళీ పోతిన వెంకట మహేష్ గారికి జనసేన పార్టీలోకి ఖచ్చితంగా ఆయనకి ఆహ్వానం ఉండేది, అవకాశం ఉండేది, ద్వారాలు తెరిచి ఉండేవి. పూర్తిగా తన అవకాశాన్ని కూడా కోల్పోయినటువంటి వ్యక్తి పోతిన వెంకట మహేష్. జనసేన పార్టీలోనే ఉన్నట్లయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్సీ, మొట్టమొదటి ఎమ్మెల్సీ పోతిన వెంకట మహేష్కి జనసేన పార్టీ తరపు నుంచి ఆ పార్టీ అధిష్టానం కట్టబెట్టేటువంటి పరిస్థితి ఉండేది. చివరికి కష్టపడినటువంటి పార్టీని వదిలేసుకొని, అవకాశాలను వదిలేసుకొని, తనకు తాను ఎక్కువగా ఊహించుకొని పార్టీ మారి తప్పు చేసినటువంటి పోతిన వెంకట మహేష్ గారి యొక్క రాజకీయ జీవిత గాథ మరి ఏ యువ రాజకీయ నాయకుడికి రాకుండా ఉండాలి అంటే రాజకీయాల్లో స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం లేని రాజకీయాలు చేసినటువంటి ఏ నాయకుడు కూడా సక్సెస్ అయినట్టు ఇప్పటి వరకు చరిత్రలో లేదు. ఆనాడు ప్రజారాజ్యం చూస్తే చిరంజీవి గారు 2014 ఎన్నికల వరకు పార్టీని కనీసం మెర్జి చేయకుండా కాపాడుకొని ఉన్నట్లయితే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం ఉండేది. సో అందుకే కాబోలు 2014 నుంచి ఎన్నో కష్టాలు వచ్చిన జనసేన పార్టీ 2024 వరకు పార్టీ మనుగడ సాగించగలిగింది. కాబట్టి ఈరోజు ఆ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యంది, ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సో కాబట్టి ఎంతోమంది నాయకులు వారు ఎక్కువగా ఊహించుకొని వారు పార్టీలు మారి ఉన్న అవకాశాలని దూరం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది.